99 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. ఇటీవల నగరంలోని బొల్లారంలో పర్యటించారు. శ్మశాన వాటికలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, శ్మశాన వాటికను అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు మార్చడంపై స్థానికులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం దృష్టికి, హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. 2 రోజుల్లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే ప్రజలతో కలిసి తానే కూలగొడతానని హెచ్చరించారు. ఈటెల వ్యాఖ్యలపై స్పందించిన హైడ్రా చైర్మన్ శ్మశాన వాటికలో నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. దీంట్లో విక్టిమైజ్ అయ్యేంత కూడా ఉన్నవాళ్ళు ఎవరు విక్టిమైజ్ కారు, నిజమైన పేదలు మాత్రమే విక్టిమైజ్ అవుతున్నారు. దాని మీద కూడా మేము దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే చెరువుల సమస్య కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల సమస్య కావచ్చు, మురుగునీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇవాళ దుర్గంధపూరితంగా ఉన్నటువంటి డంప్ యార్డ్లు కావచ్చు, వీటి మీద మాట్లాడినాం. అందులో మచ్చబొల్లారం కూడా రీసెంట్గా కూడా కడతా ఉన్నారు. ఇట్లాంటివి కట్టద్దని ఇవాళ ఒకప్పుడు 30 లక్షల జనాభా, 40 లక్షల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్కి ఒక బాలాజీ నగర్ డంప్ యార్డ్గా ఉండే 1,20,00,000 జనాభా అయిన తర్వాత కూడా ఇలా నార్త్కి ఒకటి, సౌత్కి ఒకటి, ఈస్ట్కి ఒకటి, వెస్ట్కి ఒకటి, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి డంప్ యార్డ్ పెట్టాల్సింది పోయి ఇప్పటికి కూడా 1,20,00,000 మంది ఉన్నటువంటి బాలాజీ నగర్లో ఒకటే డంప్ యార్డ్ వాడడం అనేది అది దుర్మార్గమైంది, అన్యాయమైంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి అంతా కూడా రంగారెడ్డి జిల్లా పరిధి కిందకి వస్తుంది కాబట్టి అనేక నెలలుగా అనేక సమస్యల మీద జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరిండు. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు కూస్తూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. ఈ బ్లాక్మెయిలర్లు, ఈ దొంగతనంగా డబ్బులు గుంజేవాళ్ళు ప్రజలకు కంటి